కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. తన దగ్గర డబ్బు బలం కుల బలం లేదని అన్నారు సీతక్క. శాపనార్థాలు మాత్రమే పెడుతున్నానని అన్నారు. సంక్షేమ పథకాలపై చర్చిద్దాం రండి అన్నారు. కాలు ఎగరేసుకుంటా జబ్బలు కాళ్ళు ఎగరేసుకుంటా అర్ధరాత్రి వచ్చి ఇక్కడ ఏదో డ్రామా చేసిండు. ఆయన దగ్గర 2022లో ఎక్సైజ్ ఆఫీస్ ముందు పురుగుల మందు పోలీసుల వేధింపులు తాగలేక పురుగుల మందు తాగి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. గజ్వేల్లో భూమి గుంజుకుంటే దళిత రైతులు నరసింహులు అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సెల్ఫీ వీడియోలు తీసినాయి అనేకం ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం పోలీసు రాజ్యం నడిచింది? ఎవరిని తొక్కేసిర్రు? మీ వాళ్ళను ఎవరిని అరెస్టులు చేయించినాం? ఎవరిని జైలుకు పంపించినాం? నువ్వు చెప్పాలి. నీ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన లేదు, సామాజిక ప్రభుత్వం లేదు, కుటుంబ పాలన, కల్వకుంట్ల కాన్స్టిట్యూషన్ నడిచింది. ఈరోజు ఒక సీతక్క, ఒక ఆదివాసీ బిడ్డ, ఒక సింగిల్ ఉమెన్ చిన్నతనం నుంచి అనేక కష్టాలు పడి నేను ఈ స్థాయికి వస్తే ఇవాళ ఒక గొంతుగా తొక్కివేయాలని నీ సోషల్ మీడియాను దుబాయ్లో పెట్టి అమెరికాలో పెట్టి తప్పుడు వార్తలు మా మీద రాయించి మమ్మల్ని మానసికంగా హింసించి మా నాయకత్వాన్ని మేము ఎదగకుండా తొక్కి పెట్టాలనే కుట్రలు ఎందుకు కేటీఆర్? నీకెందుకు నా మీద? ఎలక్షన్ల ముందు కూడా నువ్వు 100 కోట్లు ఇక్కడ పంపించి బయట నుంచి ఇన్ఛార్జీలను పెట్టి ఓడించాలని ఎన్నికల కోసం మీరందరూ వచ్చారు. ఎప్పుడైనా ఏ పల్లెకైనా వీళ్ళు 10 ఏళ్లలో ప్రజల అభివృద్ధి కోసం వచ్చిరా? కేవలం ఓట్ల కోసం ఏటూ నాగరం అడవుల దాకా కూడా వచ్చారు. అయ్యొచ్చిండు, కొడుకొచ్చిండు, అల్లుడొచ్చిండు, బిడ్డొచ్చింది, పైనుంచి ఎమ్మెల్సీలు, ఇంకెంపీలు. కేటీఆర్, నీకు నేను ఇంతకుముందు అన్నట్టుగా నువ్వు నిజంగా వాస్తవాల మీద బతికటోనివైతే, నువ్వు మనిషివైతే మేము ఎవరిని కేసులు పెట్టి జైళ్ళల్లో రాజకీయ కక్షలలో ఎంతమంది బలైనరో చెప్పు. మేమన్నా లిస్ట్ అంతా తిస్తాం. మీరు వచ్చినప్పుడల్లా మా వాళ్ళు ఎంతోమందిని ఇబ్బంది పెట్టిరో మేము చేస్తాం. అయ్యా కేటీఆర్, నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది. నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. ఇంతకంటే నేనేం అనలేను. నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు. ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది, శాపనార్థం తప్ప. ఇంకా నా దగ్గర నీ లెక్క కుల బలము, ధనబలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్. నా ఒకగానొక అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు. ఈరోజు నేను సింగల్. నా నియోజకవర్గమే నాకు